ఆళ్లగడ్డ తాలూకా పెద్ద చింతకుంట్ల గ్రామంలో వేరుశెనగ పంట కోయడానికి వెళ్లి వస్తుండగా పాంపల్లె వద్ద బందెలకాయలు రైతు కూలీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురికి గాయాలు కాగా మరికొంతమందిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాయకాయలు పట్టుకున్నారా? నేను తాయి పట్టుకున్నారా? తాయి కాయకాయలు పట్టుకున్నారా? ఎవరు తాయి పట్టుకున్నారా? తాయి పట్టుకున్నారా? కాయకాయలు కొడకను ఏమనుకున్నావా? నువ్వు తాయి చెల్లులు గుంజుకుంటాను. ఆపు ఆటో అంత వరకు సార్ దయచేసి సార్ పవన్ చంద్రుడు ఇతన్ని కిడ్నాప్ చేసి ఎత్తుకుని పోయి దారుణంగా మరీ దారుణంగా వచ్చేసి కొట్టడము జరిగింది సార్. ఎవరు వాళ్ళు కొట్టింది? ఎవరు? ఏ ఊరు వాళ్ళు? 40 మంది దాడి చేశారు సార్. 40 మంది వచ్చినారా? అంటే ఏ ఊరు అంతా వెళ్ళి? పెద్ద చింతకుంటలో ట్రెండ్ అయింది కదా. ఎవరు వాళ్ళు? అక్కడ కందూరు రాముడు, హర్ష సార్. ముస్లింలు కాయకాయలు అంతా అంటే బందెలకాయల వల్ల ఇట్లా దాడి చేశాను సార్. సరే, ఈ విషయంలో దయచేసి మీరు మాకు సహకారం. నా పాంప్లెట్ విషయం పక్కన పెట్టు. మీ వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు మొత్తం అందరు కలిసి ముస్లిమ్స్ వాళ్ళు మీ తరఫున ఉండే రౌడీలంతా కలిసి దాడి చేయడం తప్పన్న విషయంలో ఆడళ్ళు కొట్టడం తప్ప నా విషయము. ఎస్ఐ మేడం కూడా వచ్చింది. ఎస్ఐ మేడం వచ్చి మీకు ఆడ ప్లేస్కి వచ్చింది, ఆమె మాట్లాడింది. దయచేసి మాత్రం ఈ విషయంలో మాత్రము మీరు జోక్యం చేసుకోకన్నా. కాదన్నా ఆడళ్ళు అనుకోకుండా ఎత్తుకుపోయి కొట్టడము, వాళ్ళ శరీరం మీద పట్టుకొని పిసుకడము, చేతులు తిప్పడము ఇవెలా పద్ధతి అన్నా మీకు? అవు రానా, నువ్వు రానా స్పాట్లోకి రా. స్పాట్లోకి వచ్చి చూసుకో. స్పాట్లోకి వచ్చి చూసుకున్నా. నువ్వు రౌడీ అయితే మీ నాయన రౌడీ అయితే కావచ్చు. చంపుతావా? చంపుకో మమ్మల్ని. ఎవరన్నా మీరు మీ బుద్ధుంటాడు వాళ్ళని ఈడ్చుకుపోయి దారుణంగా కొట్టడము, మొత్తం 20 మంది 30 మంది వచ్చి కొట్టడం ఇదే దారుణం అన్నా. ఏమన్నా మేము మాదిగల్లం బతకల్లా అవుతా చెప్పండి. మేము మాదిగల్లం బతకల్లా అవుతానా? అవునా? మీ ఊరికి రాలేదు. పాంపల్లె పనికి పోయారు. ఇదో పాంపల్లెలో ఎవరైతే ఉన్నారో రైతులు ఎవరు పిలిచారో వాళ్ళ కాడికి పోయి పనికి పోయి వచ్చారు. ఎవరో చెప్పాడని చెప్పి మిమ్మల్ని వాళ్ళు నిలబెట్టి వాళ్ళని మీ బుద్ధుంటాడు కొట్టడం ఇది ధర్మమా? వాళ్ళు ధర్మం నాది. కొట్టలేదు నా ఆడలు కొట్టలేదు. వీడియోలు నాయన లేదన్నా మోహనన్నా. ఈ విషయంలో మాత్రం మాకు చాలా అవమానం అన్నా. నా ఊరు విషయంలో చాలా మందిని మా కులస్తులను తిట్టి కొట్టి చేసినారు. అదే నువ్వు అడుగుతున్నావన్నా. దయచేసి నీదేం తప్పు లేదన్నా, నేను కాదనిలేదన్నా. మళ్ళన్నా ఏమన్నా మేమేమన్నా ఏ రోజన్నా మాదిగలం మీ విషయంలో మేము అన్నా మళ్ళా అన్నా దయచేసి వీళ్ళ విషయంలో ఏదైనా చెనక్కట్టే పీకొచ్చి ఆ గుడ్డలు వీళ్ళ కాడ ఉంటేనా వీళ్ళ కాడ రుజువు చూపించి వాళ్ళని కొట్టమని నేను ఒప్పుకుంటా. వాళ్ళ కాడ కట్టేలేదు ఏం లేదన్నా. వాళ్ళని అవసరంగా వాళ్ళను ఆడలను చేతులు తిప్పడము, వాళ్ళ రొమ్ములు పట్టుకొని పిసుకడము, చేతులు ఎన్నికి తిప్పడం ఏమన్నా ఇది ధర్మం అన్నా? ఇది ఏమన్నా ఇంత అన్యాయంగా బతున్నామన్నా? మేము ఎస్సీ వాళ్ళము ఏమన్నా అంత మేము కేవలం హీనుల వాళ్ళం ఏమన్నా మేము అన్నా ఈ విషయంలో మాత్రం దయచేసి మీరు కూడా మాకు సాయం చేయాలా. మీరు ఎమ్మెల్యే మేడానికి చెప్పి మాకు న్యాయం చేస్తే మీరు మంచోళ్ళు అవుతారన్నా. మీ విషయంలో మేము ఏదానికైనా మేము సిద్ధమే. ప్రతి గ్రామానికి మేము ప్రచారం చేసి మేము టీడీపీకి ఓట్లు వేయించి మేము కాళ్ళు పట్టుకొని మేము గెలిపించామన్నా. ఈరోజు మొత్తం టీడీపీ వాళ్ళే నాళ్ళు చెప్పన్నా వచ్చి మాట్లాడదాం.
అన్న ఈ విషయంలో మాత్రం మీరు కూడా మాకు న్యాయం చేయాలన్నా. మీరు కూడా ఈ విషయంలో మాకు న్యాయం చేసి మీరు రౌడీలను దూరం పెట్టండి, మంచి వాళ్ళని తీసుకొచ్చి ముందర పెట్టండి. వాళ్ళ కాళ్ళు కడుపు పట్టుకొని వాళ్ళకి సాయం చేయడానికి మేము సిద్ధమే. ఏదన్నా చీకట్లో పోయి తెల్లవారుజామున 3 గంటలకు పోయి వాళ్ళు కట్టె విక్కోవచ్చు అంటే ట్రైనింగ్లో నిష్కారణంగా పాపులర్ ట్రైనింగ్ నిలబెట్టుకొని వాళ్ళను దారుణంగా కొట్టడము, ఆడలను చేతులు పట్టుకోవడము. అవునా? మళ్ళా అన్నా అవునా అన్నా అన్న ఈ విషయంలో మాత్రం ఎవరైతే కొట్టినారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు చర్య తీసుకోవాలన్నా. మీరు చర్య తీసుకొని మాకు సాయం చేశారంటే మేము సచ్చేంత వరకు మీకు ఏ రోజైనా మేము డోకా చేయమన్నా. అదిన్నా మాకు న్యాయం చేయాలి. మీరు ఈ న్యాయం చేసే విషయంలో మీకు సాయం చేయాలి మాకు. మీరు